హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా పాలిటీకి సంబంధించిన కొన్ని బిట్స్‌ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇతర దేశాల నుంచి మనం ఏమేమి గ్రహించాం అనేవి ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటిది అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఏమేమి గ్రహించామో చూద్దాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ వన్ న్యాయ సమీక్షాధికారం. నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి తొలగింపు. నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు. నెక్స్ట్ వన్ రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం. నెక్స్ట్ వన్ దేశ పాలన, దేశాధ్యక్షుడి పేరు మీద జరిగే విధానం. అమెరికా నుంచి మనం ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక మరియు తొలగింపు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, దేశ పాలన, దేశాధ్యక్షుడి పేరు మీద జరిగే విధానం. ఇవి అన్నీ కూడా మనం అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. అంటే అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ రష్యా నుంచి. రష్యా రాజ్యాంగం నుంచి మనం ఏమేమి గ్రహించామో చూద్దాం. ప్రాథమిక విధులు. నెక్స్ట్ వన్ సామ్యవాద సూత్రాలు. నెక్స్ట్ వన్ ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. రష్యా రాజ్యాంగం నుంచి మనం ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు మరియు ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేవి మనం రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కెనడా రాజ్యాంగం నుంచి ఏమేమి గ్రహించామో చూద్దాం ఫ్రెండ్స్. కెనడా నుంచి అధికారాల విభజన. అధికారాల విభజన. నెక్స్ట్ బలమైన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం. నెక్స్ట్ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయ సలహా స్వీకరించడం. ఆర్టికల్ 143. నెక్స్ట్ గవర్నర్లను నియమించు విధానం. కెనడా రాజ్యాంగం నుంచి అధికారాల విభజన, బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం. నెక్స్ట్ గవర్నర్లను నియమించు విధానం. ఇవి అన్నీ కూడా మనం కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఐరిష్ రాజ్యాంగం నుంచి. ఐరిష్ మీన్స్ ఐర్లాండ్. ఐర్లాండ్ నుంచి మనం ఏమేమి గ్రహించామో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు. ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక. మనం నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటాం కదా, అదే ఫ్రెండ్స్, అదే రాష్ట్రపతి ఎన్నిక మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం. రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం. ఇవి మూడు కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్ రాజ్యాంగం. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం ఏమేమి గ్రహించావో చూద్దాం. సమన్యాయ పాలన, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, స్పీకర్, హోదా విధులు, డిప్యూటీ స్పీకర్, కాగ్, అటార్నీ జనరల్. నెక్స్ట్ బిల్లుల ఆమోద విధానం, నామమాత్రపు దేశాధినేత, రిట్స్ జారీ చేయు విధానం, శాసన విధానం. ఇవన్నీ కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సమన్యాయ పాలన, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కాగ్, అటార్నీ జనరల్, బిల్లుల ఆమోద విధానం, నామమాత్రపు దేశాధినేత, రిట్స్ జారీ చేయు విధానం, శాసన విధానం. ఫ్రెండ్స్, ఇది వీడియో. ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much.